హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాలకు ఇక నో డేట్స్ అంటున్న బాలకృష్ణ. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. అందరు అభిమాన నటుడు బాలకృష్ణ సినిమాలకి డేట్స్ లేవంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయాల్లో ఎంతవరకు నిజముందో ఆయన ఫ్యాన్స్కి తెలియచేయమని కోరుతున్నాను. బాలకృష్ణ గారు నటించిన చిత్రం అఖండ చిత్రం ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అఖండ తర్వాత అఖండ 2 కూడా ప్రారంభమవుతుంది కూడా మన వార్తలు విన్నాం. అయితే దానికన్నా ముందు బాబీ దర్శకత్వంలో 109వ చిత్రంగా బాలకృష్ణ గారి చిత్రం రాబోతుంది. అయితే బాలకృష్ణ గారు ఒక హీరోనే కాదు, సినిమా నటుడే కాదు, ఒక ఎమ్మెల్యే కూడా మనకు తెలుసు. హిందూపూర్ నుంచి ఆయన రిప్రజెంటివ్గా ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. ఈ రేపు మాపు ఎన్నికల నగారా మోగేది ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. సో దానికి ఉద్దేశపూర్వకంగానే ఆ ఎన్నికల్లో పూర్వంలో కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో కొన్ని వ్యూహాత్మకంగా కీలక పాత్ర వహించడానికే తాను కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా, సినిమాలకు ఈ నెల రోజులు గ్యాప్ ఇస్తున్నట్టుగా, బహుశా ఏప్రిల్ మే బహుశా 2 నెలలు ఉండొచ్చు. ఎన్నికల వరకు ఆయన ఈ 2 months షూటింగ్ డేట్స్ లేవు. షూటింగ్ కాకుండా ఎన్నికలకే అతను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుచేతనే 2 నెలలు నో షూటింగ్స్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆ హిందూపూర్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు ఒకటే కాదు ఆయన కాన్సన్ట్రేషను, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడం, ఆ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడడం. ఎందుకంటే అరెస్ట్ అయినప్పుడు చూసాం ఎంత బాలకృష్ణ గారు వెంటనే వెళ్ళి స్పందించడం కానీ, సమీక్షలు చేయడం మనం చూస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి. చంద్రబాబు కాకపోయినా లోకేష్ ముఖ్యమంత్రి అయినా అతనికి ఏం అభ్యంతరం ఉండేది. సో ఆయన అల్లుడు, మేనల్లుడితో పాటు కూతురిచ్చిన అల్లుడు కాబట్టి అతనికి తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సిన బాధ్యత కానీ, ఆ హక్కు కానీ ఆయనకే ఉంది. అంచేతన షూటింగ్లో బహుశా ఈ 2 నెలలకు షెడ్యూల్ అయితే లేదు. ఆ తర్వాత మే తర్వాతనే మళ్ళీ కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది 109 చిత్రానికి అనేది ఒక వార్త. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.